అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. మొన్నటికి మన ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అది నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నా. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీ నిందించానా? ఈ అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? కరెక్ట్ పాయింట్ అండి ఇది. ప్రకాష్ రాజ్ గారు చాలా విషయాల్లో ఆయన అంటే నాకు అభిమానమే. కానీ ఈ విషయంకి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారి వేదనలో 100% ఆయన వేదనలో నిజాయితీ ఉందండి. ఆయన బాధపడుతున్న బాధలో నిజాయితీ ఉంది. నిజంగానే ఆయన క్రిస్టియన్స్ని కానీ ముస్లిమ్స్ని కానీ ఎక్కడ ఏమనలే. ఇగో లడ్డూ విషయంలో ఇలా అపవిత్రం జరిగింది. అపవిత్రం జరిగిందంటే కోట్ల మందికి ఇది మనోభావాల సమస్య. కాబట్టి ఇలాంటి అన్యాయం ఎందుకు చేశారు మీరు, ఇది తప్పు కదా అని బాధను ప్రతి ఒక్కరు మాట్లాడతారండి. మాట్లాడితే దానికి ప్రకాష్ రాజ్ గారు ఏమన్నారంటే, ప్రకాష్ రాజ్ గారు ట్వీట్ ఉందండి ఇక్కడ. డియర్ పవన్ కళ్యాణ్, ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ఏ స్టేట్ వేర్ యు ఆర్ ఏ డీసీఎం. అంటే నువ్వు ఎక్కడైతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావో ఆ స్టేట్లో జరిగింది. ప్లీజ్ ఇన్వెస్టిగేట్, ఫైండ్ అవుట్ ది కల్ప్రిట్స్ అండ్ టేక్ స్ట్రెజెంట్ యాక్షన్ గట్టిగా యాక్షన్ తీసుకోమన్నాడు. వెంటనే ఇన్వెస్టిగేట్ చేసి ఆ కల్ప్రిట్స్ ఎవరో కనిపెట్టి వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకో. వై ఆర్ యూ స్ప్రెడ్డింగ్ అప్రహెన్షన్స్ అండ్ బ్లోవింగ్ అప్ ది ఇష్యూ నేషనాలిటీ? ఎందుకు నువ్వు ఈ ఇష్యూని ఇలా పెంచేసి మొత్తం నేషనల్ అంటే దేశ సమస్యగా మార్చేస్తావు? వీ హ్యావ్ ఎనఫ్ కమ్యూనల్ టెన్షన్స్ ఇన్ కంట్రీ. మన దేశంలో ఇప్పటికే చాలా మతాల గొడవలు ఉన్నాయి కదా, నువ్వెందుకు దీన్ని పెంచేసి ఇలా చేస్తావు అన్నాడు. నాకు ప్రకాష్ రాజ్ గారు నిజంగానే అభిమానం. ఎప్పుడన్నా ఒకసారి అవకాశం వస్తే ఆయన కలుస్తాను కూడా. కానీ ప్రకాష్ రాజ్ గారు మీరు మాట్లాడిన ఈ మాటని ఖండాలు ఖండిస్తున్నానండి నేను. తప్పిది. ఎందుకంటే ఆయన దీన్ని నేషనల్ ఇష్యూ చేసేద్దాం, ఇక్కడున్న కుల మతాల మధ్యలో విద్వేషాలు రేపేద్దాం, ఆయన ఏదో క్రైస్తవుల మీదకి ముస్లింల మీదకి దీన్ని టర్న్ చేద్దామని ట్రై చేయట్లేదండి ఆయన. పవన్ కళ్యాణ్ గారు అక్కడ జరిగింది నిజంగా హిందూ అని ప్రతి ఒక్కరు మనోభావాలు గాయపడ్డాయండి. వాళ్ళకి అత్యంత పవిత్రమైన ప్రసాదంలో అత్యంత హేయమైన పదార్థాలు కలపబడ్డాయి. ఇవి దాదాపు 5 సంవత్సరాల నుంచి జరిగాయని వాళ్ళ అనుమానం. 5 సంవత్సరాల నుంచి మేము దేవుడిని తిలాగా మేము భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటే మా మత విశ్వాసాలతో కొంతమంది పనికిమాలలో ఆడుకున్నారని వాళ్ళందరూ ఆందోళనతో ఉన్నారు. అలాంటప్పుడు ఆ బాధ వస్తుందండి. ఇప్పుడు ఎవడన్నా మమ్మల్ని లాగిపెట్టి దాడుమ కొట్టాడు అనుకోండి, సైలెంట్గా ఇలా పట్టుకుని వెళ్ళిపోయి కంప్లైంట్ ఇవ్వం కదండి. అరుస్తాం, వీలైతే ఒకటి లాగడానికి ట్రై చేస్తాం, లేకపోతే 2 తిట్లు తిడతాం. ఇవన్నీ అయిన తర్వాత కదా కంప్లైంట్. అంటే ఇక్కడ ఇష్యూ జరిగిందంటే సైలెంట్గా వెళ్ళి కంప్లైంట్ ఇస్తారనుకోండి, సైలెంట్గా ఇన్వెస్టిగేట్ చేసి జగన్నో లేకపోతే ఇంకొక బొమ్మన కరుణాకర్ రెడ్డినో సుబ్బారెడ్డిని అరెస్ట్ చేశారనుకోండి, మళ్ళీ ప్రజలందరూ ఏమంటారు? ఏం జరిగింది? అరే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అలాగ అరెస్ట్ చేస్తారా? అసలు ఏం జరిగిందో ప్రజలకు చెప్పొద్దా అంటారు. ఒకటి పవన్ కళ్యాణ్ గారి వేదన బాధ, ఆ బాధలో ఆటోమేటిక్గా మాట్లాడతాడు. ఆయన ఒకటే కాదు, దేశం అంతా మాట్లాడుతుంది ఇప్పుడు ఈ ఇష్యూ మీద. మీరు ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారు ఒక్కనే టార్గెట్ చేశారో నాకు తెలీదు. రెండోది, మాట్లాడిన తర్వాత ప్రజలందరికీ సమస్యను అర్థమయ్యేలా చెప్పిన తర్వాత అప్పుడు అరెస్టులు జరిగితే, అప్పుడు ఇన్వెస్టిగేషన్ జరిగి అరెస్టులు జరిగితే ప్రజలు కూడా నిమ్మలంగా ఉంటారు. లేకుండా సైలెంట్గా మనం వెళ్ళి అరెస్టులు చేస్తే ఇది రాజకీయ కక్షతో చేశారు, మరోటి చేశారని ఇంకా రకరకాలుగా ఈ గొడవలు అయిపోయే పరిస్థితి ఉందండి. అయితే మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు మీరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు అన్నారు. ఓకే, అలా బయటకు మాట్లాడటం అనేది తప్పు. అయితే మరి మీరు ఎందుకు ట్వీట్ చేశారు పబ్లిక్గా? పవన్ కళ్యాణ్ గారి నెంబర్ మీ దగ్గర ఉండే ఉంటుంది కదా, ఓ మెసేజ్ పెట్టలేపోయారా? పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు చేశారు ఇలాగని జస్ట్ అది సీక్రెట్గా మెసేజ్ పెట్టి ఉండొచ్చు కదా. అంటే మీరు ఎందుకు ఇలా పెట్టారు? ఓకే, పవన్ కళ్యాణ్కి నేను ఓ సజెషన్ ఇస్తున్నానని అందరికీ తెలియాలి అనే ఉద్దేశమే కదా మీది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి తగిలిన ఆ దెబ్బ గాయం, వాళ్ళ మనసులకు తగిలిన గాయంలో అందులో నుంచి వచ్చిన ఆవేదన ఆవేశం అండి అది. దాన్ని కూడా మేము కొడతాం, అవమానం జరుగుతుంది, అయినా నువ్వు సైలెంట్గా ఉండాలి, నువ్వు ఎక్కడ మాట్లాడొద్దంటే కోపం ఇంకా పెరిగిపోద్ది కదా ప్రకాష్ రాజ్ గారు. ఈ టైంలో ఇలాంటి ట్వీట్ ఎందుకండి? అక్కడ ఏం జరిగిందో తెలియక కోట్ల మంది హిందువులు ఆందోళనలోని ఈ పరిస్థితుల్లో మీరు గోల్ చేయొద్దు, ఎవరుంటే ఇన్వెస్టిగేట్ సీక్రెట్గా అరెస్ట్ చేసుకోండి తప్ప ఏమండి? దిశ రేప్ జరిగింది, నిర్భయ రేప్ జరిగింది, సైలెంట్గా కల్ప్రిట్స్ని అరెస్ట్ చేశారా? ప్రజలు దేశం అంతా ఏకమైంది కదా, దేశం అంతా క్యాండిల్ ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు జరిగాయి కదా. అంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రజలు రోడ్ల మీద రావటం, ప్రజలు వారి వాదన వినిపించడం అనేది ఎక్కడ జరిగేదే కదా. మీరు ఒక్క పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇచ్చారు ఈ సలహా నాకు అర్థం కాలే. ఒక రకంగా చెప్పాలంటే మీ సిద్ధాంతాలకి నేను చాలా అభిమాని. కానీ ఈ విషయంకి వచ్చేటప్పటికి మాత్రం నేను మీకు సపోర్ట్ చేయలేకపోతున్నానండి.
ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ అ టూ వే, నాట్ వన్ వే. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ, యు నో దట్. మీ సెక్యులరిజం ఈజ్ ఆల్వేస్ టూ వే, ఇట్ ఈస్ నాట్ వన్ వే. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడడం తప్ప, అన్య మతాల మీద జరిగితే నేను కూర్చొని ఇంతమంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను. ఇదే ఇన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను, 25 లక్షలు 30 లక్షలు ఇచ్చాను, నేను ఇచ్చినవాడిని. నాకు అన్య మతం ముస్లాం మీద గౌరవం ఉన్నవాడిని. ఖచ్చితంగా ఆ మాట అయితే ఒప్పుకు తీరాలండి. ఆయన డబ్బులు ఇస్తాడు, సొంత డబ్బులు ఇస్తాడు, కష్టార్జితంలో ఇస్తాడు. అది ముస్లిమ్స్ అన్న ఇస్తాడు, క్రిస్టియన్స్ అన్న ఇస్తాడు, రెడ్డిస్ అన్న ఇస్తాడు, లేకపోతే మరి ఏ కులమైనా ఎస్సీస్ అన్న. ఆయన ఆ సాయం చేసిన సమయంలో నేను కూడా చాలా గట్టిగా మాట్లాడాను. ఆ సమయంలో కౌలు రైతులకు ఆయన చేసినప్పుడు కానీ, ఇతర మతాల విషయంలో ఆయన ప్రవర్తించే తీరు కానీ. అయితే కొన్నిసార్లు రాజకీయ సమీకరణాలు, పొత్తులో ఉన్న పార్టీల కారణంగా కొన్ని మాటలు, కొన్ని సిద్ధాంతాలు మారే పరిస్థితి వస్తుంది. వచ్చినప్పుడు కొద్దిమంది వ్యతిరేకిస్తారు కూడా. ఆ సమయంలో ఆయన ఎప్పుడైతే సిద్ధాంతం మారిందో, ఆ సిద్ధాంతం నచ్చని మాలాంటి వాళ్ళు ఒక్కోసారి మేము వ్యతిరేకిస్తాం, విభేదాలు వస్తాయి. మళ్ళీ ఆయన అది కాదు అని తెలిసి, లేదు ఆయన మంచిగా మాట్లాడాడు అన్నప్పుడు అరే కరెక్టే, మనం ఆయన సపోర్ట్ చేయాలనేది మళ్ళీ మారుతుంది. కాబట్టి ఇది కంటిన్యూ ప్రాసెస్ అండి, నిరంతర ప్రక్రియ. జగన్ అంటాడు కదా, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని. నా టీచర్ చెప్పే సూక్తి, తను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే మాట. ఆయన ఎప్పుడు అంటాడు, పెద్ద పెద్ద మీటింగ్స్లోనే అన్నాడు. ఆయన ఎక్కడ ఆయన బీజేపీతో పొత్తులో ఉన్న తర్వాత కూడా చాలా మీటింగ్స్లో మాట్లాడిన మాటే అది. కాబట్టి ప్రకాష్ రాజ్ గారు ఏదైతే మీరు మాట్లాడారో, ఇది మతాల మధ్యలో గొడవలు ఇప్పటికే మనకు చాలా ఎక్కువ ఉన్నాయి, మీరు మళ్ళీ చేయొద్దంటే ఆయన మతాల మధ్యలో గొడవ పెట్టే వ్యక్తి అంటే కనుక ఎవరు నమ్మరు సార్. కొన్నిసార్లు కొన్ని రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వాల్సి వస్తుంది, కానీ రెండు మతాల మధ్యలో ఇంటెన్షనల్గా జరిగినట్టు చూపిద్దాం, నా సొంత లబ్ధి కోసం ఇది మతాలకు అంటగట్టేద్దాం అనే పరిస్థితి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ ఆ పరిస్థితికి రారనేది నా నమ్మకం. ఆయన ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద, ఆయన ఎంతసేపు కూడా ఎవరైతే హిందువులుగా ఉండి వాళ్ళ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో, హిందువులుగా ఉండి మనోభావాలు గాయపరిచారో, కేవలం వాళ్ళు మాత్రమే టార్గెట్ చేస్తున్న వ్యక్తిని మీరు ఇలా మతాల మధ్యలో గొడవలు చాలు మనకి, ఇక మళ్ళీ కొత్త యొద్దు అని మాట్లాడడం మాత్రం అస్సలు బాలేదండి.